అమ్మవారిని ప్రతిరోజు చూస్తూ ఉన్నా సరే, ఈ రోజు ఉన్నంత అందంగా ఇంకో రోజు లేదేమో అనిపిస్తది. అదేంటో నాకైతే అర్థం కాదు. అయితే ఈరోజు వీడియో నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం ఎందుకని అంటే, ఈరోజు విరాళంగా అమ్మవారికి హుండీ అయితే వచ్చిందండి. ఆ హుండీని మా వారైతే బిగించాలి అనుకున్నారు. బిగించాలి అనుకున్నప్పుడు నేను శుభ్రం చేయకముందే బిగించొచ్చు కదా! నేను ప్రతిరోజు సాయంత్రం ఊడ్చి, ముగ్గేసి పూజ చేస్తూ ఉంటాను. మా వారొచ్చేసరికి పొద్దున్నే పూజ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటాం. ఎందుకంటే నాకు పొద్దున్నే పని అవ్వదని చెప్పి. నేను పూజ చేసిందా కూర్చొని అప్పుడు సిమెంట్ తెచ్చి కలిపి పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తుంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకనంటే మా వారు ఆయన పని తప్పితే రెండో వాళ్ళ పనులు అస్సలు ఏలుపెట్టడు. ఎందుకనంటే ఆయనకి ఎంత హెల్ప్ చేసినా ఎంత పనున్నా సరే ఆయన పని మటుకే చేసుకుంటాడు కానీ పక్కనోళ్ళ పనులు అస్సలు వేలుపెట్టడు. అలా అని పని రాదు అంటానికి లేదు. ఆయనకి ప్రతి ఒక్క పని వచ్చు. వచ్చని ఎవ్వరికీ చెప్పడు. ఎందుకంటే చెప్తే వాళ్ళు చేయమంటారని ఏమో నాకైతే తెలీదు గానీ ఆయన ఎవరి పనిలో హేలు పెట్టడు. అటువంటిది గుడి పని అని చెప్పేటప్పటికే ఆయన ఎదురుంగా ఉందంటే మటుకు చేసేస్తాడు. ఆయన ఎదురుంగా లేకపోతే మనం చెప్తే మటుకు వెంటనే చేసేస్తాడు. నేను చెప్పకుండా ఆయనంతకు ఆయనే పని చేస్తుంటే నాకు భలే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఎదురుంగా ఎవరైనా ఖాళీగా కూర్చున్నారంటే ఆ పని లేకపోయినా సరే ఆళ్ళకి పని చెప్తూ ఉంటాడు. అటువంటి మనిషి పని చేస్తుంటే భలే హ్యాపీగా ఉంటది కదండీ! మీరేమంటారు? మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే మటుకు కంపల్సరీ కామెంట్ చేసేయండి. అమ్మవారైతే ఈరోజు గంగాలమ్మ తల్లి చాలా అంటే చాలా అందంగా ఉంది. పొద్దున ఇప్పుడే నేను కడిగాను కాబట్టి అమ్మవారి మెడలో దండ లేదండి. పొద్దున్న అయితే దండ కూడా ఉంటది. సాయంత్రం నేను ఎక్కువగా వెళ్తూ ఉంటాను కాబట్టి సాయంత్రం వీడియోస్‌లో చాలా వరకు దండలైతే ఉండవు. ఎందుకంటే నేను ప్రతిరోజు అయితే వీడియో తీయను. ఎప్పుడో ఒకరోజు ఖాళీగా కొంచెం సేపు అమ్మవారి ముందు కూర్చుందాం అనుకున్నప్పుడే అమ్మవారిని చూస్తూ ఉంటే భలే అందంగా ఉంది అనిపిస్తది. అలాంటప్పుడు నేను వీడియో తీత్తా గానీ ఉట్టప్పుడు నేను పూజ చేసేటప్పుడు కానీ ఇలాంటి వీడియోస్ అయితే చాలా అంటే చాలా తక్కువగా తీస్తాను. వెళ్ళాను, వచ్చాను అన్నట్టే ఉంటాను. ఈరోజు మా వారు పని చేస్తుంటే ఈ పని చేస్తూ నేను వీడియో అయితే తీస్తున్నాను. నాకైతే భలే అనిపించింది.